హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ అయిపోయా. నేను కూడా ఈరోజు ఒక వెరైటీ అయితే చేశాను, మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు గోరుమీటీలు అయితే చేస్తున్నాను. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్ పద్ధతులు అయితే చేసి చూపిస్తున్నాను. ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చేలా ఉంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. నేను ఇలా మైదా అయితే తీసుకున్నాను 3 గ్లాసులు. ఈ గ్లాస్తో 3 గ్లాసుల మైదా తీసుకున్నాను. 3 గ్లాసుల మైదాకి 1 గ్లాసు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ 1 గ్లాస్ తీసుకున్నాను. కొద్దిగా ఎల్తుగా తీసుకొని ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్నాను. ఉప్మా రవ్వ వేయడం వల్ల గోరుమీటీలు అన్నవి గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయండి. ఖాళీగా మైదాతో చేసి ఇలా ఉంటే చాలా గట్టిగా వస్తాయి. తినేటప్పటికి అసలు గట్టిగా ఉంటాయి, మన పిల్లలు అయితే తినలేరు. ఇలా 1 కప్పు నూక వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఉప్పునైతే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా నెయ్యిని కూడా బాగా మరగబెట్టుకొని మనం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ తోటి. నెయ్యిని కాచుకొని వేసుకున్న తర్వాత బాగా మనం స్పూన్తో కలుపుకోవాలి. ముందు వేడిగా ఉంటుంది కాబట్టి, తర్వాత మన చేతితోటి గట్టిగా మొత్తం పిండి అంతా కలిసిపోయేటట్టు ఉండయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. పిండిని బాగా మనం నెయ్యిలో ఎంత బాగా కలుపుతామో అంత బాగా గోరుమీటలు అనేవి పొంగుతూ వస్తాయండి, గుల్లబారి. ఇలా మొత్తం నెయ్యిని పిండికి బాగా పట్టించాలి. నెయ్యిని సరిపోతే ఇంకో 2 స్పూన్లు వేసుకున్నా పర్లేదు. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇలా మనం ఉండ చేసి పట్టుకుంటే చేతితో ఉండ అయిపోవాలి. ఇలాగా అలా ఉండ అయిపోతే సరిపోతుంది, ఇంకా నెయ్యి అవసరం లేదు. తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు చపాతీ పిండిలాగా స్మూత్గా కాకుండా పూరీలకి అయితే కొద్దిగా గట్టిగా కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. మొత్తం ఇలాగ ఏళ్ళతో కలుపుకున్న తర్వాత ఫ్రెష్ చేసి కలుపుకుంటే పిండి అన్నది మనకు బాగా కలుస్తుంది. ఇందులో నూక ఉంది కాబట్టి వాటర్ పీల్చుకుంటుంది. మనకి నూక తక్కువ వేసుకున్నా పర్లేదు, కాకపోతే నేను 3 గ్లాసులు ఫుల్గా తీసుకున్నాను కాబట్టి 1 గ్లాసు ఫుల్గా నూక వేసుకున్నాను తగ్గించి. ఇలా బాగా మనం ఫ్రెష్ చేస్తూ మనం కలుపుకోవాలి ఇలాగా పిండిని. అప్పుడే బాగా గోరుమీటలు అనేవి నీట్గా వస్తూ ఉంటాయి పొంగుతూ. ఇలా సరిపోతే 1 స్పూన్ వేసుకోవాలి నీళ్ళు. తర్వాత లాస్ట్లో ఇలాగా కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ½ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత తీసుకొని ఇలాగా చిన్న ఉండలు అయితే చేసుకోవాలి. అలాగైతే మన గోరుమీటలు చేసుకోవడానికి తొందరగా అవుతుంది కదా. ఇలా మీడియం సైజులో అయితే చేసుకుంటున్నాను. ఇలా అన్ని ముందే ఉండలు అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసేసుకొని మనం క్లాత్ మీద చేసేసుకొని పెట్టుకుంటే ఒకేసారి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఈజీ అవుతుంది. చూడండి, ముందైతే చేతితో చేస్తున్నాను. గోరుమీటలు సింపుల్గా చేసుకోవడం ఎలాగో ఇలా మనం చేతితో చేసుకోవచ్చు. నాకైతే ఇలా చేతితో చేయడం పెద్దగా రాదు, అందుకే నార్మల్గా అయితే 2 చేసుకున్నాను. తర్వాత దువ్వింత అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దువ్వింత అయితే తొందరగా కూడా అయిపోతుంది, ఈజీ కూడా చేసేసుకోవచ్చు. ఇలా కొత్త దువ్వున్న ఒకటి తీసుకొని ఇలా పెట్టేసుకొని ఒకసారి ఫ్రెష్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా కూడా వచ్చేస్తే అన్నీ ఒకేలాగా వస్తాయి. నేనైతే ఇంక అన్నీ చేతితో చేయకుండా దువ్వునితోటే చేశాను. ఇలా మొత్తం అన్నీ చేసేసి పెట్టేసుకున్నాను ఒక దగ్గర. చాలా సింపుల్గానే ఇలా దువ్వునితో అయితే మనకు ఈజీగా చేసేసుకోవచ్చు. చేతితో చేస్తే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తూ ఉంటుంది. అలాగని ఇంక నేను దువ్వునితోటే చేస్తున్నాను. ఇలా చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి మొత్తం ఇలా చేసుకొని ప్లేట్లోని ఒక టవల్ మీద వేసుకొని అయితే కప్పుకున్నాను. ఇవి మనం టవల్ వేసుకొని కప్పుకోవాలి, ప్లేట్లో చేసుకున్నా సరే ఆరిపోకుండా ఉంటాయి. తర్వాత ఇలాగ ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత మనం వాటి లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు, అంటిపోతాయి. ఇలా ఒకటి వేసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని మొత్తం మనకి ఎన్ని పడతాయో అన్నీ కళాయికి వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకుంటే మనకి లోపల వరకు బాగా క్రిస్పీగా ఉడుకుతాయి, లేదంటే ఒకేసారి మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేటప్పటికి మనం తీసేసుకుంటే సరిపోతుంది, తర్వాత గట్టిగా అయిపోతాయి. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయి కదా. సింపుల్గా అరగంటలో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్వీట్ అయితే మాత్రం ఈ సంక్రాంతికి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అలాగే మిగతాయి కూడా చేసి పెట్టేసుకోవాలి. ఎంత బాగా అయితే ఏగిపోయాయి కదా. తర్వాత మొత్తం 3 గ్లాసులు మైదాకి 1 గ్లాసు నూకకి 4 గ్లాసులు పట్టింది కాబట్టి 2 గ్లాసులు బెల్లం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అయినా కొద్దిగా పాకం అయితే మిగిలిపోయింది. అందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని
మనం తీగపాకం వచ్చేట వరకు మరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పావు కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని లైట్గా తీగపాకం అన్నది వస్తూ ఉంటుంది కదా, అప్పటి వరకు మనం బెల్లం మరబెట్టుకుంటే సరిపోతుంది. పంచదారతో చేయలేదు ఫ్రెండ్స్, పిల్లలు తింటారు కదా, దగ్గు వచ్చేస్తుందని ఇంకా ఈసారి బెల్లంతో చేస్తున్నాను. స్వీట్ హెల్తీగా చేద్దామని. ఇలా మనకి తీగపాకం వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసేసుకొని మనం గోరుమీటీలు వేసేసుకొని మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇలా ఒకటి ఎన్ని పడతాయి అన్నీ వేసుకొని మనం గరిటతో వేరే దాంట్లో తీసేసుకుంటే ప్రతి దానికి కూడా పాకం ఈవెన్గా పడుతూ ఉంటుంది. లేదంటే పాకం కూడా గట్టి పడిపోతుంది కదా అన్నీ ఒకేసారి వేస్తే. ఇలా కొద్దిగా వేసుకొని నేను వేరే దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. రెండు పక్కల బాగా ములిగిన తర్వాత పాకంలోని ఇలా మనం వేరే దాంట్లో తీసేసుకొని తర్వాత చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చే బెల్లంతో కూడా హెల్తీగానే. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా చేసి పిల్లలకు పెట్టండి. వీడియో కనుక నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.